స్పిరిచువల్ ట్రావెల్. సో కాశీ, రామేశ్వరం, ద్వారక, కామాఖ్య ఇట్లాంటి ఇవి కాకుండా జ్యోతిర్లింగాలు. సో ఏదైనా స్పిరిచువల్ ప్లేస్ ఇండియాలో వెళ్ళాలనుకుంటే మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. కాశీ ట్రిప్ అనుకోండి, ట్రైన్ బుక్ చేస్తాము ఇక్కడ నుండి కాశీలో 9 నిద్రలు, 2 నిద్రలు నైమిషారణ్యంలో, ఒకరోజు అయోధ్య, ఒకరోజు ప్రయాగరాజ్ ఉంటుంది. సో ఇదంతా 12 days ప్యాకేజ్. మనకి దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మళ్ళీ అందరికి క్యాటర్ చేయాలని చెప్పి మేము 12,500 కి స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. ఇది కాస్ట్ బేసిక్ కాస్ట్. గోవా ప్యాకేజ్ ఏంటంటే సార్, మేము రీసెంట్ గా చేసిన దాంట్లో చేస్తే మాకు 11,000 per head విత్ 5 days స్టే, 5 days 4 nights ఇచ్చాము సార్. దాంట్లో క్రూజ్ డిన్నర్ ఉంటుంది ఒక రోజు, గాలా డిన్నర్, అండ్ లోకల్ సైట్ సీయింగ్, నార్త్ గోవా, సౌత్ గోవా అన్ని ఉంటాయి. విత్ 3 star హోటల్ స్టే కానీ 2 star హోటల్ స్టే ఉంటుంది. చార్ధామ్ ఇప్పుడు ఇది సీజనల్. చార్ధామ్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు అన్ని ఓపెన్ అయినాయి. ఇది సీజనల్ ట్రిప్స్. మా దగ్గర దీంట్లో 1 week ప్రోగ్రామ్ నుంచి 10 days 12 days ప్రోగ్రామ్ వరకు కూడా ఉంది. బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ దీంట్లో? బేసిక్ వచ్చి మనకి ఇంక్లూడింగ్ ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్ ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ ఆర్ దేహరాదూన్ టు దేహరాదూన్ మనకి 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 person కి. ఎన్ని డేస్ సార్ అది 7 days. 7 days 3-4 ప్యాకేజ్ అనుకోండి. కాశీ కానీ ఎటైనా దూరం వెళ్ళినప్పుడు జనరల్ గా మనకి ఫుడ్ అనేది ఇబ్బంది అవుతుంది. నార్థన్ స్టేట్స్ కానీ ఈవెన్ సౌదర్న్ స్టేట్స్ వెళ్ళినా కూడా మనకి తెలుగు ఫుడ్ అలవాటు అయినది అది అక్కడ ఉండదు. సో దానికి ఏంటంటే మనకి వంట వాళ్ళు ఉంటారు ప్రతి దగ్గర. కాశీలో అయితే పర్మనెంట్ వంట వాళ్ళు ఉంటారు మన దగ్గర. వాళ్ళు వంట చేసి ఇస్తారు కాబట్టి రెగ్యులర్ ఫుడ్ ఏదైతే మనం హోమ్లీ ఫుడ్ ఉంటుందో ఆ హోమ్లీ ఫుడ్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రైన్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, మనం సమ్మర్ అంటే ఫస్ట్ ప్లాన్ చేసేది పిల్లలకి అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి టూర్స్ కోసం అండి. అట్లాంటి టూర్స్ కనుక మీరు ఇండివిజువల్గా వెళ్తే ఎక్కడో హోటల్స్ తీసుకోవాలా, మళ్ళీ మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరకదు, మన తెలుగు ఫుడ్ దొరకదు. కాబట్టి ఎటు వెళ్ళినా కూడా చాలామంది టూర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత సిక్ అవుతుంటారు. అట్లాంటి ఛాన్స్గా మీకు అవసరమే రాదు. ఎందుకంటే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్న జాటా ట్రావెల్స్ నుంచి అండి. ఇది సైనిక్పూరి దగ్గర ఉంటుంది. మీకు వీడియోలో మొబైల్ నెంబర్ ఉంటుంది. మీరు ఎక్కడికి టూర్కి వెళ్ళాలనుకుంటున్నారు, మీ రిక్వైర్మెంట్స్ ఏంటిది అన్న జస్ట్ వాళ్ళకి మెసేజ్ డ్రాప్ చేస్తే వాళ్ళు మీకు ఎంత అవుతుంది, ఎన్ని డేస్ టూర్ కావాలన్న ఒక విషయం చెప్తే అన్ని డేస్కు టూర్ ప్లాన్ ప్రిపేర్ చేసి పర్ఫెక్ట్గా మీకు తీసుకొచ్చి డ్రాప్ చేస్తారండి. మేజర్గా ఎన్ఆర్ఐస్ అనండి, పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఏదైనా టూర్ వెళ్ళాలంటే వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు వాళ్ళ ఓన్ పేరెంట్స్ని ఎట్లయితే ట్రీట్ చేసి తీసుకొస్తారు టూర్కి, అట్లా తీసుకొస్తారు. చాలా మంది ఓల్డ్ ఏజ్ పీపుల్ వీళ్ళ దగ్గర టూర్కి వెళ్ళడం నేను గమనించాను. అందుకోసం వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మీకు కావాల్సిన టూర్ ప్లాన్ చేసుకోండి. లెట్స్ గో టు ద వీడియో. హాయ్ సార్. హాయ్ అండి. సార్, మన బిజినెస్ గురించి, బిజినెస్ డీటెయిల్స్, కంపెనీ గురించి అడ్రస్ చెప్పండి సార్. మన కంపెనీ పేరు వచ్చి జటా హాలిడేస్ అండి. మేము ట్రావెల్ బిజినెస్ లో ఉన్నాము. మెయిన్ గా మాది యూఎస్పీ వచ్చి ఏంటంటే స్పిరిచువల్ ట్రావెల్. కాశీ, రామేశ్వరం, ద్వారక, కామాఖ్య ఇట్లాంటి ఇవి కాకుండా జ్యోతిర్లింగాలు. సో ఏదైనా స్పిరిచువల్ ప్లేస్ ఇండియాలో వెళ్ళాలనుకుంటే మీరు మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. మా షాప్ అడ్రస్ వచ్చి ఇక్కడ నేరేడ్మెట్ లో ఉంటుంది. టువర్డ్స్ సైనిక్పూర్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అంటే ప్యాకేజెస్ అంటే ఎలా ఉంటాయి సార్? అంటే వెహికల్స్ ఉంటాయి, ట్రైన్స్, ఫ్లైట్స్. ప్యాకేజెస్ అనేసరికి మనకి డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. మనము ట్రైన్ ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ కాశీ ట్రిప్ అనుకోండి, ట్రైన్ బుక్ చేస్తాము ఇక్కడ నుండి కాశీలో 9 నిద్రలు, 2 నిద్రలు నైమిషారణ్యంలో, ఒకరోజు అయోధ్య, ఒకరోజు ప్రయాగరాజ్ ఉంటుంది. సో ఇదంతా 12 days ప్యాకేజ్. మనకి దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మళ్ళీ అందరికి క్యాటర్ చేయాలని చెప్పి మేము 12,500 కి స్టార్టింగ్ ప్యాకేజ్ ఉంటుంది. ఇది కాస్ట్ బేసిక్ కాస్ట్. 9 days ఇన్ కాశీ అండ్ 2 days ఇన్ నైమిషారణ్యం, 1 day ప్రయాగరాజ్, 1 day అయోధ్య. ఇదంతా బేసిక్ స్టే ఉండి మీకు విత్ ఫుడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ తో కలిపి మేము ఇస్తాం. ఇది కాకుండా హయ్యర్ ప్యాకేజెస్ ఉంటాయి. సేమ్ అట్లాంటిదే హయ్యర్ ప్యాకేజెస్ విత్ బెటర్ హోటల్ స్టేస్ అది ఉంటుంది అన్నమాట. అంటే ప్యాకేజ్ బట్టి ఉంటుంది. ఎవరైతే రిక్వైర్మెంట్ బట్టి కస్టమర్ చేస్తాం. లేదు మాకు అంత టైం లేదు, ఒక రోజులోనే మేము జస్ట్ వెళ్ళి పింద ప్రదానం చేసి రావడం, లేకపోతే అస్తికలు కలిపి రావాలనుకున్నా కూడా
మేము అట్లా కూడా సపోర్ట్ చేస్తాం. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా సపోర్ట్ చేస్తాం. అట్లా కూడా నార్మల్ గా బేసిక్ ప్యాకేజెస్ ఎంత నుంచి స్టార్ట్ ఉంటాయి సార్ బేసిక్ ఏరియాస్ కి వెళ్ళడానికి? బేసిక్ అంటే ఇప్పుడు మీకు కాశీ చెప్పాను కదండి 12,500. Okay. అదే అట్లా స్టార్టింగ్ ప్రైస్ మాది. ఓకే అట్లా కాకుండా మీకు లోకల్లో 1 డే ట్రిప్స్ కావాలన్నా ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్ళాలన్నా, ఇప్పుడు 5-6 మెంబర్స్ ఉన్నారు, యాదగిరిగుట్ట వెళ్ళాలి, లేకపోతే విజయవాడ వెళ్ళాలి, లేకపోతే ఇంకేదైనా గుళ్ళో దగ్గరలో వెళ్ళేసి వైజాగ్ అట్లా వెళ్ళేసి రావాలంటే కూడా మీకు బేసిక్ ప్యాకేజెస్ ఉంటాయి. మాకు వెహికల్ చూస్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైసింగ్ ఉంటుంది. గోవా ప్యాకేజ్ కూడా ఉంటుంది. గోవా అండ్ లీజర్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి మా దగ్గర. ఇప్పుడు గోవా ప్యాకేజ్ అంటే చాలా మంది వెళ్తుంటారు కదా, నార్మల్ గా గోవా ప్యాకేజ్ ఎంత నుంచి స్టార్ట్ ఉంటుంది సార్? నార్మల్ గా గోవా ప్యాకేజ్ ఏంటంటే సార్ మేము రీసెంట్ గా చేసిన దాంట్లో చేస్తే మాకు 11,000 per head విత్ 5 days స్టే, 5 days 4 nights ఇచ్చాము సార్. ఓకే. దాంట్లో క్రూజ్ డిన్నర్ ఉంటుంది ఒక రోజు, ఓకే. గాలా డిన్నర్ అండ్ లోకల్ సైట్ సీయింగ్ నార్త్ గోవా, సౌత్ గోవా అన్ని ఉంటాయి. విత్ 3 star హోటల్ స్టే కానీ 2 star హోటల్ స్టే ఉంటుంది. ఓకే. అంటే దీనిలో నార్మల్ బేసిక్ ప్యాకేజ్ లో కూడా మనకు ఇష్టం ఉన్నట్టు ప్యాకేజ్ ఏ దానికైనా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు సార్. ఓకే. కస్టమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బడ్జెట్ బట్టి మేము ప్యాకేజ్ డిజైన్ చేసేస్తాం. అంటే వాళ్ళు బస్ లో వెళ్తారా, ట్రైన్ లో వెళ్తారా, ఈ ప్యాకేజెస్ ఏంటి సార్? ఈ ప్యాకేజ్ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్ నాకు. ఇవి వచ్చి తీర్థయాత్రలు సార్. ఇవి వచ్చి మనకి ఏంటంటే హిందువులు అనే వాళ్ళు ఖచ్చితంగా వీటికి వెళ్ళాలని అనుకుంటారు. అందులో మెయిన్ మనకు వచ్చి కాశీ తర్వాత ఇది ద్వారక అంటే మనకి మొత్తము ద్వారక కృష్ణుడి జన్మస్థానం అన్ని వస్తాయి దీంట్లో. ఇది తర్వాత ఈ కాశీ అయితే విశ్వనాథ తెలిసిందే, ప్రతి ఒక్కరు ఒక్క రోజన్నా దానికి మనం విజిట్ చేయాలని. ఇవి రామేశ్వరం. కాశీ లేని వాళ్ళు ఖచ్చితంగా రామేశ్వరం వెళ్ళాల్సిందే. రామేశ్వరం లేని వాళ్ళు మళ్ళీ కాశీ వెళ్ళాలి. ఇంకా అక్కడ నుంచి నీళ్ళు గంగని తీసుకొని వచ్చి ఇక్కడ కలుపుతారు, ఇక్కడ నుంచి ఇసుక తీసుకెళ్లి అక్కడ కలుపుతారు అన్నమాట. ఇలా అవుతేనే సంపూర్ణ దర్శనం అయినట్టు. అలా కూడా సెపరేట్ గా మేము చేస్తామండి. చార్ధామ్ ఇప్పుడు ఇది సీజనల్. చార్ధామ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు అన్ని ఓపెన్ అయినాయి. ఇది సీజనల్ ట్రిప్స్ మా దగ్గర. దీంట్లో 1 week ప్రోగ్రామ్ నుంచి 10 days 12 days ప్రోగ్రామ్ వరకు కూడా ఉంది. బేసిక్ ప్రైస్ ఎంత ఉంటుంది సార్ దీంట్లో? బేసిక్ వచ్చి మనకి ఇంక్లూడింగ్ ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ అకామిడేషన్ ఫ్రమ్ ఢిల్లీ టు ఢిల్లీ ఆర్ దేహరాదూన్ టు దేహరాదూన్ మనకి 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 person కి. 1 person. ఎన్ని డేస్ సార్ అది 7 days. ఓకే, 7 days. 7 days. దీనిలో కూడా కస్టమైజేషన్ ఉంటుంది. ఓన్లీ దోదామే వెళ్ళాలనుకుంటే కూడా అట్లా కూడా చేస్తాం. అంటే ఇప్పుడు నడిచేది ఇదే కదా సార్? ఇప్పుడు మెయిన్ ఇదే ఉంది చార్ధామ్. దీని తర్వాత ఇప్పుడు అమర్నాథ్ ప్లస్ మానసరోవర్ అంటే సీజనల్ అన్ని ఉంటాయి ప్యాకేజెస్. ఇప్పుడు వచ్చేదైతే గోవా వస్తుంది. గోవా ఇప్పుడు మెయిన్ ఇదే నడుస్తుంది తీర్థయాత్రలు అంటే ఇది. ఇప్పుడు తర్వాత అది కాకుండా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనకి నార్త్ ఈస్ట్ సైడ్ హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, డార్జిలింగ్ ఇట్ సైడ్ కూడా ప్యాకేజెస్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. అంటే నార్మల్ ప్యాకేజ్ నుంచి హెవీ కేరళ కానీ ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మనకి ఎక్కువ మూవ్ అయ్యేవి ఇవే ఉంటాయి ప్యాకేజ్. ఎందుకంటే మనకి ఎక్కడైతే వెదర్ కూల్ గా ఉంటుందో అక్కడ వెళ్ళాలనుకుంటారు కాబట్టి ఊటీ సైడ్ కానీ లేకపోతే మనాలి అన్ని ఉన్నాయి. అంటే బేసిక్ విజయవాడ, వైజాగ్, గోవా ఇట్లాంటి అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు మేము హైదరాబాద్ నుంచి వెహికల్ అరేంజ్ చేసి తీసుకొస్తాము. సో మన దగ్గర దాంట్లో కూడా ఏంటంటే ఓన్లీ వెహికల్ ప్యాకేజ్ ఉంది, వెహికల్ విత్ ఫుడ్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. అకామిడేషన్ అండ్ ఫుడ్ అంటే కస్టమర్ కి ఎలా కావాలంటే అట్లా ప్యాకేజ్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. అంటే ఇప్పుడు మనకు ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? మన ఆఫీస్ కి వచ్చి మాట్లాడుకోవచ్చా? ఆఫీస్ కి వచ్చి మాట్లాడొచ్చు అండి. మా నంబర్స్ కూడా మేము ఉంటాయి మన దగ్గర. అంటే చెప్తే మనకు ప్యాకేజ్ చేసేస్తారు. ఓకే. ఇంకా ఫెసిలిటీస్ ఏముంటాయి సార్ మనకు ప్యాకేజ్ తో పాటు? ఫెసిలిటీస్ అంటే సార్ ఇప్పుడు మీకు స్టే ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, మేము జనరల్ గా తీసుకెళ్ళి ఇప్పుడు ఈ 4 ప్యాకేజ్ అనుకోండి, కాశీ కానీ ఎటైనా దూరం వెళ్ళినప్పుడు జనరల్ గా మనకి ఫుడ్ అనేది ఇబ్బంది అవుతుంది. నార్థన్ స్టేట్స్ కానీ ఈవెన్ సౌదర్న్ స్టేట్స్ వెళ్ళినా కూడా మనకి తెలుగు ఫుడ్ అలవాటు అయింది, అది అక్కడ ఉండదు. సో దానికి ఏంటంటే మనకి వంట వాళ్ళు ఉంటారు ప్రతి దగ్గర. కాశీలో అయితే పర్మనెంట్ వంట వాళ్ళు ఉంటారు మన దగ్గర, వాళ్ళు వంట చేసి ఇస్తారు కాబట్టి రెగ్యులర్ ఫుడ్ ఏదైతే మనం హోమ్లీ ఫుడ్ ఉంటుందో ఆ హోమ్లీ ఫుడ్ ఉంటది, సాత్వికమైన ఫుడ్ ఉంటది అన్నమాట. ఇప్పుడు చార్ధామ్ లో కూడా మనము వంట వాళ్ళని ఉంచాము. మన హోటల్ తో పాటు మన వంట వాళ్ళు ఉంటే తెలుగు వంట ఉంటది అనమాట. అంటే ఇప్పుడు కాశీకు చార్ధామ్ రెగ్యులర్ గా వెళ్తుంటారా సార్? రెగ్యులర్ గా ఉంటుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రిప్ అక్కడ నడుస్తుంది, అందుకనే మనకు వంట వాళ్ళు అక్కడ అరేంజ్ చేశారు. రెగ్యులర్ ఉంటుంది సార్. కాశీ అయితే ఇంకా రెగ్యులర్ ఎవ్రీ మంత్ ఉంటుంది. గోవాలో ఎలా ఉంటుంది సార్ మన ఫెసిలిటీస్? గోవాలో అంటే మనకి ఫుడ్ మనం చేయలేము సార్, దానికి సపరేట్ ప్రైజెస్ అది సపరేట్ ఉంటుంది. అట్లా కూడా చేయొచ్చు, కానీ దానికి ఏంటంటే మనం
ముందు నుంచే మనం ఇక్కడ నుండే మొత్తము బస్ తీసుకొని వెళ్తే అక్కడ ఫుడ్ హోటల్లో మాట్లాడుకొని చేయొచ్చు, అకామిడేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఫుడ్ హోటల్లో ఫుడ్ ఇచ్చేసి. సూపర్ సార్. ఓకే. జెటా హాలిడేస్ కి ఎందుకు రావాలి అంటే ఎందుకు వెళ్ళాలి అని అంటే నేను చెప్పేది ఏంటంటే మేము ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ని తీసుకెళ్తూ ఉంటాము. జనరల్ గా ఏంటంటే మనకి ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు వచ్చి వాళ్ళ పేరెంట్స్ ని ఇట్లా తీర్థయాత్రకు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి కష్టం. సో వాళ్ళకి నమ్మకమైన ఒక మనిషి కావాలి. మేమేంటంటే రెగ్యులర్ గా ఇదే ఫీల్డ్ లో ఉంటాం కాబట్టి మేము పర్సనల్ కేర్ తోని వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు కాబట్టి మేము ఎట్లయితే మా పేరెంట్స్ ని తీసుకెళ్తామో అట్లా వాళ్ళని కూడా జాగ్రత్తగా దగ్గర ఉండి తీసుకెళ్తాం. వెరీ గుడ్ సార్. ఓకే. ఇంకేమైనా ఫారెన్ ప్యాకేజీలు ఉంటాయా సార్ మన దగ్గర? ఫారెన్ కూడా ఉంటాయండి. యూరోప్, ఆఫ్రికా, అమెరికా, జపాన్, ఓకే, థాయిలాండ్, మలేషియా, శ్రీలంక అన్ని కంట్రీస్ కి మనం పంపిస్తూ ఉంటాము. సింగపూర్ అట్లా. సో ఇప్పుడు యూరోప్ ప్యాకేజ్ ఇప్పుడు నడుస్తుందండి సమ్మర్ లో. సో దాన్ని వచ్చి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. దాంట్లో ప్రైజెస్ వచ్చి మీకు 2500 2600 యూరోస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. సో అట్లా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి మనకి. ఇంకోటి థాయిలాండ్, సింగపూర్, బ్యాంకాక్ దానికి కూడా ఉంటాయండి ప్యాకేజెస్. దానికి కూడా మనం ఏంటంటే ఇండివిజువల్ ఫ్యామిలీ గ్రూప్ కూడా పంపించగలుగుతాము. ఈవెన్ ఫర్ కార్పొరేట్స్ కూడా మేము కార్పొరేట్ బుకింగ్స్ చేయగలుగుతాం. ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు కూడా ఫ్రమ్ 2 people నుండి మనం ఎంతమంది అయినా కూడా పంపించేస్తాము. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.